నమస్తే అందరికీ వెల్కమ్ టు మన అక్క ఛానల్. మీకు తమ్నెల్ చూస్తే అర్థమైంది కదా, బర్త్డే షాపింగ్ అని షాపింగ్కి వచ్చిన కానీ ఫుల్ చలి పెడుతుంది. అందుకే ఇక దప్ప లోపల కురుకుతున్నా. ఇక లోపలికి పోగానే సోఫాలు అయితే వెల్కమ్ చెప్పినాయి. ఈ సోఫాలు అయితే ఇగో ఇంటీరియర్ సంబంధించి ఉన్నట్టుంది. సోఫాలు, డైనింగ్ టేబుల్, ప్లేట్లు మస్తుగా ఉన్నాయి. ఇవి అయితే మనం ఏం కొనటట్లేం కానీ ఇక చూసిన ఇక ఇట్లా పోతున్నాం కదా అని ఇట్లా ఒక కన్ను వేసిన. ధరలు కూడా మత్తుగానే ఉన్నట్టున్నాయి. ఏదైనా కొంట అంటే దాని ధరలు చూడొచ్చు. ఇక అందుకని ఇక బట్టల కోసం వచ్చినాయి కానీ ముందుకు అయితే దెబ్బ ముందుకు పోతే అసలు డ్రెస్ కనబడ్డది. నాకైతే ముందే డ్రెస్ ఈ ఫస్ట్ డ్రెస్ కనబడంగానే ఆ డ్రెస్సునైతే ఏముందో మీరే చూడుండ్రి. ధరనైతే అసలు మస్తు అంటే మస్తు భయమైంది. 80,000 ఉంది. మనమేమో అంత 2-3 వేలల్లో, అంత కాదంటే 5,000 డ్రెస్సులు కొనేటోళ్ళము. ఇగో ఈ 80,000 డ్రెస్ అంట. ఇంకా ఇది 75% ఆఫ్నే 80,000 ఉంది. ఇంకా ఫుల్ అయితే ఎంత ఉంటానో ఏముంది, అన్ని పూసలే కూర్చున్నాయి. ఇక మా చిట్టి తల్లి, అమ్మ నీకు మంచిగా ఉంటుంది కొనుక్కో అమ్మ అంటే, నాకు అది మనకేం సూట్ కాదని నేనైతే ఇగో ఆడ పెట్టొచ్చిన. ఇది కూడా ఇంకోటి మంచిగా ఉంది అంటుంది మా చిట్టి తల్లి. అన్ని మా చిట్టి తల్లికి నచ్చినాయి, నాకు నచ్చాలనా. ఇగో డ్రెస్లను కూడా ట్రై చేయొచ్చు, కానీ నేనైతే ఏదైనా కొంటా అంటేనే ట్రై చేస్తా. ఉట్టిగా అయితే నేనైతే ట్రై చేయను. ఎందుకు, అది మనకు నచ్చితే ఖచ్చితంగా కొంటాము అంటేనే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇగో డ్రెస్సులు అయితే చూస్తున్నా కానీ నాకైతే ఒక్కటి నచ్చలేవు. డ్రెస్సుల కోసం వచ్చిన మన ఇండియా బట్టలేడా, అమెరికా బట్టలేడా, బట్టలు సేమే ఉన్నాయి. పైసలే మస్తు ధర ఉంది. ఇగో ఇంత బట్టలకైతే నేనైతే ఇగో ఈ బట్టలనైతే ఏం కొనటట్లేదని ఇంకా ముందుకు వచ్చినాము. ఇదైతే గ్రేప్ వైన్ మాలు. అన్నీ చిన్న షాపులు అయితే చిన్నవి కాదు, పెద్దగానే ఉంటాయి. ఈ పెద్ద షాపుల్లో అయితే తిరుగుడు చాలా దూరం ఉందన్నమాట. ఇది గ్రేప్ వైన్ మాల్ అని పెద్దది. ఇగో ఇది చూస్తే మాత్రం నాకు కోటియే గుర్తుకొచ్చింది. కోటికి అయితే చాలాసార్లు పోయినా. ఇక మళ్ళీ ఇట్లా డెకరేషన్ చూడు, మస్తు అట్రాక్ట్ చేసేటట్టయితే షాప్ ఇదేంటి మొత్తం ఇట్లా షాప్నంతా అట్లా డెకరేషన్ చేసిర్రు. ఇక మనం షాపింగ్ చేసి అలసిపోతామని ఇట్లా ఆరాంగా చైర్లు కూడా ఉన్నాయి, కుర్చీలు. ఈ కుర్చీలలో కూర్చొని ఇక నేనైతే మేము షాపింగ్ చేసి అలసిపోలే, బాగా తిరిగి షాపులు తిరిగి అలసిపోయినాం. ఇక మళ్ళీ ఇలా కూర్చొని టీవీ చూడొచ్చు అనమాట. నేను ఒక 10-15 నిమిషాలు మంచిగా టీవీ చూసిన. ఇక టీవీ చూసి అయితే ఇక మంచిగా ముందుకు కదిలితేనైతే నేను కావాల్సిన డ్రెస్ అయితే నాకు దొరుకుతూనే లేదు. ఇగో ఈ ఇండియా బట్టలకు ఈ బట్టలకి ఇంత తేడా ఉంది. బట్టలు సేమ్ ఉన్నా కూడా పైసలు పిరమున్నాయి అంటున్నా కదా, మస్తు ఎక్కువ ఉన్నాయి. ఈడ కొంచెం ముందుకు ఏదో మంచిగా అనిపించి ఇక ఇంట్లోకి వచ్చినాం. ఇగో ఇంట్లో కూడా అసలు డ్రెస్సులు చూడండి. ఇది అయితే రిటర్న్ అంటే ఇక్కడ కొన్ని రిటర్న్ ఇవ్వచ్చు అన్నమాట. మనం వేసుకొని అట్లా రిటర్న్ కూడా ఇవ్వచ్చు. నేను కూడా అట్లా ఎప్పుడు ఇవ్వలేదు. ఇగో ఇది దగ్గరనే ఉందంటే 20,000 మనకు దగ్గర అట్లా ఉంది. కానీ ఈ డ్రెస్సులు మనం ఎందుకు ఎత్తాం? మా చిట్టి తల్లి ఏమో కొనమ్మా అంటుంది. ఇక మా చిట్టి తల్లికి కూడా ఉన్నాయి, పిల్లలకు నాకు కూడా ఉన్నాయి. కానీ గీడ మనం ఏం కొనేటట్టున్నామని ఇక ఇంటి ముఖానైతే వచ్చినాం. వీడియో నచ్చితే ఒక లైక్, జర సబ్స్క్రైబ్ చేసుడు, కమెంట్ చేసుడు తప్పకుండా చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము